నువ్వు రాజకీయ నాయకుడే కదా, నువ్వు రాజకీయ నాయకుడే కదా, సాయి రాజకీయ నాయకుడే రావడమే లక్ష్యం తప్పితే లేకుండా నేను నరసరాపేట ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామిరెడ్డిని. ఇది గతంలో 26 సంవత్సరాల క్రితం రైతులకు పేసీలు వస్తే మేమందరం వచ్చి పరిష్కారం చేసాం. ఆ రోజు ఒప్పంద పత్రాల మీద నా సంతకం కూడా ఉంది. రైతులకు అవసరం అని చెప్పి రోడ్లు వేసారు తప్పితే ఎవరు వైసీపీ వాళ్ళు వేయలేదు. ఇప్పుడు దాకా వైసీపీ వాళ్ళు రోడ్లు ఆక్రమించుకొని పంటలు పండించుకున్నారు. కానీ ఇప్పుడు రైతులు అవసరం కాబట్టి సర్వే చేసి రోడ్లు వేస్తున్నారు తప్పితే ఎవరి చేలల్లోకి పోలేదు. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవాస్తవాలు మానుకొని ఫీల్డ్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. అందుకని మేము ఫీల్డ్లోకి విలేకరులు తీసుకొచ్చి ఉన్న సాధక బాధకాలు చెప్పి ఇగో ఇది వాస్తవ పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దమ్ముంటే శ్రీనివాసరెడ్డి కూడా పొలంలోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి ఏది వాస్తవో ఏది అబద్ధమో మరి మీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారా లేదంటే తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేస్తారా ఆయనే తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. మాది రొంపచర్ల మండలం పరగటిచర్ల గ్రామం. నా పేరు కామినేని వెంకటరంగారావు, మా నాన్నగారి పేరు కామినేని చెన్నయ్య. మాకు పూర్వం నుంచి ఇవన్నీ పూర్వవాస్తు భూములు. కాలువలు రాకముందు అంటే మనకి 1950 నుంచి నీళ్లు పారుదలలోకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ఈ పొలాలకి మెట్ట పొలాలకి నీళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు కింద నుంచి స్ట్రైట్గా 6 మూల డొంకలు ఉండేవి. ఆ డొంకలు ఉన్నప్పుడు అందరూ అటే పోయేవాళ్ళు. అప్పుడు కాలువలు లేవు, రోడ్లు లేవు. ఇప్పుడు కాలాలు మారిన తర్వాత కాలువలు వచ్చి రోడ్లు కావాల్సి వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే కమర్షియల్ పంటలు వేస్తున్నారు, జనాలు పోవాలన్నా రావాలన్నా అవి కావాలి. ఈ కామినేని ఏరయ్య అనే ఇతని కొడుకులు 91లో ఈ భూమి కొన్నారు 12 ఎకరాలు. ఆ కొనేటప్పుడు కింద వైపు దారి ఉంది, ఇటు కాలువ కట్ట ఉంది. అప్పుడు వాళ్ళు మా నాన్నగారిని మా పెదనాన్న వాళ్ళని ఒప్పించి అటు 2 పక్కలు ఎందుకు ఈ కాలువకట్ట బాగు చేస్తాం, మీదరు కూడా కాలువకట్ట బాగు చేయండి పోతామని ఒప్పుకున్నారు. దానికి మేము కూడా సరేలే అరెకరాల కోసం మనం ఎందుకని మేము ఒప్పుకుంటే గతంలో ఇటు నుంచే పోయేవాళ్ళు అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు రైతులకి తెలిసిన విషయమే. ఇది 35 సంవత్సరాల నుంచి కూడా ఇటే పోతున్నారు. ఇప్పుడు తర్వాత కాలానుగుణంగా పత్తి మిరదారులు లాసులు వచ్చి సుబాబులు వేస్తున్నారు. సుబాబులు వేసిన తర్వాత దారులన్నీ మోసకపోయినాయి. పైన కొంతమంది ఏరే పైర్లు వేసుకుంటున్నారు పోవాతి ఘాట్లలో. ఎన్నిసార్లు అడిగినా మిమ్మల్ని వద్దన్నమా మీరు బాగొద్దన్నారా అనుకుంటా ప్రతి వాళ్ళని అడ్డు పెట్టడం మళ్ళీ కాదంటాం. ఈ రకంగా చేసుకుంటా వస్తున్నారు. మొన్న ఇదే విషయంలో గోపిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారు మా పార్టీ వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని అన్నారు. ఆయన వచ్చి చూసినా కూడా ఇక్కడ ఏం జరిగిందనేది అర్థమవుతుంది. పైకి 300 ఎకరం పొలం ఉంది. వీళ్ళు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. ఇటు కుంకలగుంట డొంక అంటారు 18 అడుగులు, ఇటు కాలువ కట్ట, ఏది రెడ్డిపాలెం డైవర్షన్ ఛానల్ నుంచి కూడా ఇక్కడ దాకా వాటర్ వస్తాయి. కాలువ కట్టని అందరూ పోతున్నారు. వాళ్ళకి వచ్చిన నష్టం ఏందో ప్రత్యేకించి ఆలోచించి మాట్లాడాలని గోపిరెడ్డి గారిని కూడా మేము ఈ విషయంలో స్పందించి మాట్లాడమని మాట్లాడుతున్నాం.